ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ కార్పొరేటి కళ్యాణి ఛానల్. సో నెల్లూరుకి ఎందుకు వచ్చామని చెప్పేసి అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తానని చెప్పా కదా. సో ఇప్పుడైతే చెప్తున్నా, మేమందరం కేరళకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఇప్పుడు వరకు అంత పెద్ద ట్రిప్, అంత లాంగ్ ట్రిప్ అసలు ఇప్పుడు వరకు వెళ్ళలేదు. 1 వీక్ ట్రిప్ మొత్తం. సో ఎందుకు వెళ్తున్నామని చెప్పేసి మెయిన్ ఒక రీజన్ అయితే ఉందన్నమాట. అదైతే అప్కమింగ్ వీడియోస్లలో అయితే చెప్తారు. సో దానికోసం అయితే నేను ఫుల్ ఎగ్జైటింగ్, ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం అయితే చూస్తున్నా లైవ్లో. సో అందుకని చెప్పేసి ఇంకా ఏమైతే ఇంకా బ్యాగ్ అయితే సర్దుతుంది మా బ్యాగ్. సో అందరూ లేట్ చేయాలి. మా లగేజ్ అయితే ఎంత అయింది తెలుసా అందరిది కలిపి. ఇప్పుడు ట్రైన్ అయితే 1 మినిట్ ఆగుతుందంట. 10 bags ఉన్నాయి. స్నాక్స్ బ్యాగ్స్ అన్నీ కలిపి కూడా 10 bags అయితే ఉన్నాయి. సో ట్రైన్ మాత్రం చెన్నైకి అనమాట, నెల్లూరు నుంచి చెన్నైకి. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ కేరళ. సో ఇక్కడ వచ్చి 2 trains మారాలి, రిటర్న్ మాత్రం డైరెక్ట్. ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు నెల్లూరులో అయితే ట్రైన్ అయితే 1 మినిట్ అవుతుందంట. ఆ 1 మినిట్లో ఈ లగేజ్ అంతా తీసుకొని అయితే ఎక్కడనో తెలియదు కానీ. సో ఇంకా వీడియో అయితే మేమేం చేస్తామో ట్రైన్ జర్నీలో అయితే అదంతా అయితే చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి. అమ్మ వాళ్ళు అయితే రేపు ట్రైన్లో తినడానికి చపాతీలు అయితే చేస్తున్నారు. ఇక్కడ అమ్మ అయితే చపాతీ కాల్స్తుందన్నమాట. ఇవి రుద్దేస్తున్నాయి. మనుషుల కంటే లగేజ్ ఎక్కువ ఉందన్నమాట మాకైతే. పోతున్నారా అంతా? ఓకే ఓకే వెళ్ళిపోండి, నేను వస్తాను. ఇక్కడైతే ఆటో అయితే వచ్చేసింది అనమాట. ఇంక అందుకని చెప్పేసి హరన్న అని అయితే లగేజ్ అయితే సర్దేస్తున్నారు. ఇంకా వీళ్ళు అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేమైతే 1/2 అవర్ ముందే వెళ్దామని చెప్పేసి తొందరగా అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. నార్మల్గా అయితే 9:30కి ట్రైన్, మేమైతే 8:45 అలా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే కొంతమంది ఆటోలో అండ్ కొంతమంది బైక్స్లలో అయితే వెళ్ళాము. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. చూడండి, ఇదిగోండి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము త్వరగా. ఇప్పుడు వచ్చి 9:10 అయింది అనమాట. 9:30కి ట్రైన్. చూడాలి వచ్చిందో లేదో. మా ఇద్దరిని వదిలేసి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. చూడండి, అక్కడైతే వెళ్ళిపోతున్నారు మా ఇద్దరిని వదిలేసి. ఇంకా 2 మమ్మీలు అయితే వెనకలు వస్తున్నారు. ఆమె బ్యాగ్ వేరే వాళ్ళకి షిఫ్ట్ చేసేసింది. అయిపోయిందామా పని, అన్ని నుంచి తీసుకొచ్చింది. అందుకే అమ్మా చెప్తున్నా. మాది వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 3 అనమాట. సో అక్కడికైతే వచ్చేసాము. ఎందుకంటే ఇంకా ట్రైన్ అయితే రాలేదు. ట్రైన్ వచ్చేస్తుంది, అందుకని బ్యాగులు ఎత్తుకొని రెడీగా ఉన్నాం అనమాట. ఒక్కొక్కరి దగ్గర ఉన్నాము, పరిగెత్తేసేయాలి. 1 మినిట్ అంట కదా ట్రైన్ ఆగేది, అందుకని చెప్పేసి. ఓకే ఓకే ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట ఫైనల్గా. సో 1 మినిట్ ఆగి కూడా స్పీడ్గా అయితే ఎక్కేసాము. అదేంటంటే ఒకరికొకరికి ఒక్కొక్క దగ్గర అయితే వచ్చాయి. చూడండి, కౌశిక్ మా దగ్గర వచ్చాడు మళ్ళీ. ఏం తింటున్నావు? నాకు వద్దు. ఇంకా మేమైతే చెన్నై స్టేషన్లో అయితే దిగేసామన్నమాట. 1:30 కల్లా అయితే దిగేసాము. లగేజ్ అంతా అయితే దింపేసుకున్నాము. మొత్తము త్వరగా అయితే వచ్చేసింది. కరెక్ట్ టైంకి అయితే చెన్నైలో అయితే దిగేసాము. ఇక్కడైతే చెన్నై స్టేషన్లో అయితే ఇంకా లంచ్ అయితే చేసేసాము. మేమైతే ఆల్రెడీ ఇంట్లో అయితే చేసుకొని వచ్చామన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే తినేసాము. ఇంకా మేమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే వచ్చేసాము. ఇది వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 10 అనమాట. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము అనమాట. వాళ్ళని లోపల పెట్టి మేము కాసేపు వేడిగా ఉందని చెప్పేసి బయటకు అయితే వచ్చాము మేమందరం. చూడండి,
ఆ పక్క నుంచి ఈ పక్క బ్యాగులు మోసుకొని లోపలికి తినిందంతా అరిగిపోయింది అనమాట. హాఫ్ అన్ అవర్ పట్టింది అటు పక్క నుంచి ఇటు పక్క రావడానికి. చూడండి పెద్ద మమ్మీ కౌశిక్ అయితే కూర్చోన్నారు లోపల, మేమందరం ఇక్కడ వెయిటింగ్. నమస్తే నమస్తే. అనిపిస్తుంది కదా, అయితే అది వచ్చి చెన్నై స్టేడియం అంట. సో చూడండి రైల్వే స్టేషన్ పక్కనే చెన్నై స్టేడియం. బాగుంది ఎంత పెద్ద స్టేషన్ అసలు. చెన్నై స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. మాకు ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అందరం అయితే కూర్చుండిపోయాం సీట్లలో. సో చూడండి అంతా సెట్ అనమాట. మా లగేజ్ అదంతా కింద అయితే సెట్ చేసుకున్నాం. ఇక్కడైతే నేను హరణ్ అయితే డోర్లో నిలబడుకున్నాం అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం ట్రైన్లో డోర్లో అయితే నిలబడుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే రైల్వే స్టేషన్ గురించి అయితే చెప్తున్నాడు. అదేంటంటే కొంచెం స్టేషన్కి ముందు ఉండగా సిగ్నల్ అయితే పడింది, అందుకని చెప్పేసి ఇక్కడైతే ఆపేశారు. చూడండి ఎంత గ్రీన్గా సన్సెట్ అందుకు చాలా బాగుంది. అందుకని చెప్పేసి అలా ఒక వీడియో అయితే తీసుకున్నాము. అండ్ అలాగే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ట్రైన్ అయితే కొంచెం అయితే వాయిస్ ఇగ్నోర్ చేయండి, సరిగా లేదనమాట. ఎంజాయ్ చేసి అరిచి కొంచెం థ్రోట్ అయితే సరిగా లేదు. ఇక్కడైతే మేమైతే గేమ్ ఆడుకుంటున్నాము అలా కాసేపు టైం పాస్ కోసము. అండ్ అలాగైతే నేను అంజనా అని ఇంకా పైకి అయితే ఎక్కేసామన్నమాట. సో ఇక్కడ వచ్చి వీళ్ళైతే రీల్ అయితే ట్రై చేస్తున్నారు అనమాట. ఎంత బాగా వస్తుంది అయితే చూడాలి. సో నేనైతే అప్లోడ్ చేస్తాను వీళ్ళ రీల్ కూడా. వీళ్ళందరూ డైరెక్షన్ చేస్తున్నారు ఇక్కడ నిలబడుకొని. కెమెరా మ్యాన్ అయితే ఇక్కడ ఉన్నాడు కింద. సో వీళ్ళందరూ రీల్ అయితే ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. అయితే కూర్చున్నాం అనమాట. నైట్ డిన్నర్కి చపాతీ అయితే చేసుకొని వచ్చాము. సో వాళ్ళ ముగ్గురు చపాతీ పులిహోర అంట. వాళ్ళ ముగ్గురు అక్కడ, వీళ్ళు ముగ్గురు ఇక్కడ, మేము ముగ్గురం అయితే ఇక్కడ కూర్చున్నాము ఒక్కొక్కరు ఒక దగ్గర. ఇంకా అమ్మ వాళ్ళు ఆంటీ వాళ్ళు ఇంకా కింద అయితే కూర్చున్నారు. ఇక్కడైతే పడుకోవడానికి అయితే సెట్ చేసుకుంటున్నాము అందరికి, ఎవరెవరు ఎక్కడ పడుకోవాలని చెప్పేసి. 9 కల్లా అయితే పడుకుండిపోయాం అనమాట. ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు దిగుతామో తెలియదు కదా. స్టేషన్లో అయితే దిగేసాము. లగేజ్ అంతా అయితే దింపేసుకున్నాము. ఇప్పుడు టైం వచ్చి 2:30కి అయితే దిగాము ఎర్నాకుళంలో. సో చూడండి ఎర్లీ మార్నింగ్ 2:30కి అయితే దిగాము. మా లగేజ్ మేము అంతా ఎంత ఉన్నాయో మనుషుల కంటే లగేజ్ ఎక్కువ ఉంది మంది. ఇక్కడైతే మేమందరం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా అన్న సన్నీ అయితే రూమ్స్ చూడడానికి అయితే వెళ్ళారనమాట. మాకైతే ఫుల్ టైర్డ్, ఒక పక్క నిద్ర వస్తుంది అసలు. ఇంకా మా వల్ల కాలేదు. బోర్ కొడుతుందని చెప్పి ఎక్స్కలేటర్ ఎక్కి దిగుదామని చెప్పి అందరం పోతున్నాము. నిద్ర వస్తుందని చెప్పేసి చూడండి వస్తుంది. ఏంది వస్తుంది నిద్రే. దిగుతున్నాము మేము, అంతే మా పని. టైం పాస్ కోసం తిరుగుతున్నాం. ఇంకా రూమ్స్ సెట్ అయ్యాయని చెప్పేసి ఇంకా ఆటోస్ అయితే మాట్లాడుకున్నాము లేదో ఇంకా వర్షం అయితే ఫుల్ గా స్టార్ట్ అయిపోయింది. ఇంకా లగేజ్ అదంతా పెట్టేసుకొని ఇంకా ఆటో అయితే ఎక్కేసాం అనమాట. ఆల్రెడీ లేట్ అయిపోయింది. 2:30కి దిగితే 3:30-4 అయిపోయింది అనమాట. రూమ్స్ అవన్నీ సెట్ అయ్యే లోపల 1.5 hour అయితే రైల్వే స్టేషన్ లో ఉన్నాము. ఇంక ఇక్కడైతే రూమ్స్ కి అయితే వచ్చేసాము. మేమైతే ఆల్రెడీ ఫుల్గా అయితే అలసిపోయి ఉన్నాము. వాళ్ళైతే రూమ్ కీస్ అయితే లేట్ చేశారు. ఇంకా మాకైతే అస్సలు ఓపిక లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే త్వరగా రూమ్స్ కీస్ ఇప్పించుకొని అయితే ఇంకా పైకి వచ్చేసాము. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.